హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్. ఈరోజు స్పెషల్ అంటే అందరూ ఊళ్ళో ఎలక్షన్స్ కదండి, అంటే ఓటింగ్ డే కదా ఈరోజు. అదేవిధంగా నాకు కూడా ఓటు ఉందండి. అయితే నేను కూడా ఓటు వేయడానికి వెళ్తున్నాను. సో వెళ్ళే ముందు నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏంటంటే ఒక చిన్న స్టోరీ అండి. అబ్బా, ఈ మధ్య సుబ్బు కూడా పెద్ద స్టోరీ చెబుతాను అనుకోండి మాకండి. ఏదో నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, చెప్తానండి. అసలు కదిలే మాకమ్మ. మొత్తానికి అయితే ఆ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు నేను ఓకే అండి. మొత్తం స్టోరీ ఏంటంటే, నేను రీసెంట్గా పొట్టేలు పిల్ల కొన్నాను కదా. ఆ పొట్టేలు పిల్లని ఎట్ట కొన్నానంటే, నేను 1కి 100 సార్లు అంటారు కదా, ఆ విధంగా ఆలోచించి నెల డెసిషన్ తీసుకుని వాటిని కొనాలా వద్దా అని అనుకొని 1కి 100 మందిని అడిగి అందరి దగ్గర ఆరా తీసి వాటి గురించి అన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళాను. అది 2 చోట్లకి వెళ్ళాను. 2 చోట్లకి ఎక్కడెక్కడికంటే, ఒకటి వినుకొండ, రెండవదేమో చిలకలూరిపేట. సో ఈ స్టోరీలో ఒక మోరల్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పనులే. కానీ అయితే అంటే మొత్తానికి అయితే వెళ్ళాను కదా. వినుకొండలో ఒక బ్యాచ్ చూశాను. అక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఆ చాలా రకాల్లో కొన్ని రకాలు నేను చూస్ చేసుకున్నాను. అంటే నేను వీటిని కొందాం, వాటిని కొందాం, వీటితో అయితే మనకి సెట్ అయితే బాగుంటుంది అని అనుకుని నేను వాటన్నిటిలో ఉన్న అంత సంతలో, అంత గుంపులో ఒక గుంపుని ఎంచుకున్నాను. అంటే ఒక గుంపు అంటే ఒకటి ఎంచుకొని వాటిని తెచ్చాను. ఇప్పుడు ఓకే అండి. నేను ఇప్పుడు ఓటు వేయడం రెండోసారి. అంటే నాకు యాక్చువల్లీ పోయిన ప్రభుత్వానికి వచ్చింది, పోయిన గవర్నమెంట్లోనే నాకు ఓటర్ ఐడి ఉంది. సో అప్పుడు అలా వచ్చేసింది. అది ఇప్పుడు నెక్స్ట్ టైం రెండోసారి నేను వేయబోతున్నాను. అయితే స్టోరీ సగం అయిపోయింది కదా. ఆ పొట్టేలు పిల్లలు కొనాలని చెప్పాను కదా. అదేవిధంగా అన్ని గుంపుల్లో ఒక గుంపుని చూసుకొని, అంటే ఒక కట్ట, వాటిని కట్ట అంటారు. గుంపుగా ఉంటాయి కదండి, ఒక 10-15 పిల్లలు కలిపి ఉంటుందని కట్ట అంటారు. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుని చూశాను. ఫస్ట్ టైం తెచ్చి చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఇట్లో చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి ఆ పిల్లల్లో. అంటే కొన్ని ఎదిగి రాకపోవడం, కొన్ని ఏమో వాటిని ఏదో అంటారంట, మరుగుజ్జులో ఏదో అంటారంట. అయితే వాటిలో కొన్ని ఎదిగి రావట్లేదు, కొన్ని ఏం బాగుంటున్నాయి. ఆ విధంగా ఫస్ట్ బ్యాచ్లో చాలా నష్టపోయాను. సరే అని చెప్పి బాగా ఆలోచించి మళ్ళీ రెండోసారి చిలకలూరిపేట వెళ్ళాను. చిలకలూరిపేటలో మళ్ళీ ఇంకో బ్యాచ్ కొనాలని చెప్పాను కదా. ఆ బ్యాచ్ కొంటాను కూడా. అప్పుడు కూడా ఇట్టగా గుంపులు వచ్చాయి. అక్కడ ఆ సంతలోకి గుంపులుగా వచ్చాయి. ఏంటి, గొర్రెపిల్లలు. అయితే ఆ గొర్రెపిల్లలు అన్నిటిలోని నేను కూడా మళ్ళీ ఈసారి వెనక ముందు ఆలోచించి 100కి ఒకసారైనా ఆలోచించాలని చెప్పి, ఒకసారైనా ఆలోచించాలిగా. అంటే 1కి 100 సార్లు ఆలోచించాలంటారు కదా. ఆ విధంగా కాకపోయినా 100లో ఒకసారైనా ఆలోచించాలి. ఎందుకంటే అది మనతో పాటు కొన్నాళ్ళు ఉంటాయి. మనకి వాటి నుంచి ఏదో ఒకటి రాబట్టుకొని ఉండాలి. కాబట్టి వాటి నుంచి మనకు లాభం ఉండాలి. ఎందుకంటే లాభం లేకుండా మనం ఏం చేయం కదా. అదేవిధంగా జస్ట్ ఒక గొర్రె పిల్లకే నేను 1 మంత్ ఆలోచించి దాని యొక్క వెనక ముందు పుట్టు పూర్వాలన్నీ తెలుసుకొని ఆ పిల్లల గురించి వెళ్ళి అప్పుడు వాటిని కొన్నాను కదా. అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతున్న ఎలక్షన్స్లో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో చిన్న మోరల్ ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకొని, ఓకేనా, మీకు నచ్చిన పార్టీకి, మీ నచ్చిన అభిమానికి మీ చాయిస్ అండి. నేనైతే ఏం చెప్పట్లేదు, పలానాలకి పలానా నేనేం చెప్పట్లేదు. మీ ఇష్టం, అది మీ యొక్క అభిప్రాయం. అదేవిధంగా నా అభిప్రాయం కూడా, నా ఓటు నా ఇష్టం, మీ ఓటు మీ ఇష్టం, ఓకేనా. అంతే, అందరికీ ఇదే. కాబట్టి ఇప్పుడు ఇంకేందంటే, ఓకే, మొత్తానికైతే స్టోరీ విన్నారు కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జస్ట్ ఈ యొక్క 1 డేనే, May 13th ఓన్లీ, ఈ ఒక్క రోజే, ఇంకో కొన్ని గంటల్లో అన్నీ అయిపోతాయి, ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత మనుషుల ఒక స్వభావం ఎలా ఉంటుందంటే, నువ్వెవరు, నేనెవరు, నీ పని ఏందో నువ్వు చూసుకొని, ఆ పని నేను చూసుకోమంటారు. సరే అని చెప్పి మనం పోయి వ్యతిరేకంగా అడిగామంటే ఏం చెప్తారంటే, నేను చెప్తానండి. ఇప్పుడు నా పొట్టేపిల్లలు ఉన్నాయి. పొట్టేపిల్లలు ఫస్ట్ ఏంటంటే నాతోటి ఫస్ట్ రోజు బాగా మంచిగా చూసుకున్నావు నన్ను, పొట్టేపిల్లలు నాతో అంటున్నాయి అంట. నన్నేం ఫస్ట్ రోజు బాగా చూసుకున్నావు, మరి ఉండికేం చూసుకోవట్లేదు ఏంది అంటుందంట. అది ఎందుకనంటే, అది నా ఇష్టం. నేను ఫస్ట్ నుంచి బాగానే చూసుకున్నాగా, నీకు అన్నీ బాగానే చేశాగా, బాగానే ఇచ్చాగా, ఇంకేంది నీకు అని నేను అన్నానంట. అర్థమైందా? అదేవిధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అందరు ఇంతే. అంతేగాని ఇదొక వ్యాపారం లాంటిది. ఇది అంతేనా? మొత్తం ఒక వ్యాపారం.
అంతే తప్ప ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం తప్ప వాళ్ళు వచ్చి మనం ఉద్ధరించేది లేదు, మనం వాళ్ళు ఉద్ధరించేది లేదు. సో ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడమే. సో అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎట్ట కూడా ఉందిగా మన ఓటు కూడా పోయి ఎవరికో మన ఇష్టం వచ్చిన వాళ్ళకి పోయి అక్కడ నొక్కితే ఎవరో వస్తారు, ఎవరో చేసుకుంటారు. అంటే వాటికి ప్రాప్తం ఉన్నవాడికి చెందిద్ది అంటారు కదా, అలాగే ఆ ప్రాప్తాలు అయితే మనకేం చెందవు. ఓటర్ ఐడీస్ కదా ప్రతి ఒక్కరికి మనలాంటి వాళ్ళకి ఏం ఉండదు ఆడ, అంతా అస్సాం, అంతా అస్సామే. ప్రజెంట్ అయితే మనకేం ఉండదు. ఇవ్వట్లే, సారీ అది చెప్పకూడదు. దక్కిన వాళ్ళకే దక్కుదలా అన్నట్టు ఫస్ట్లో ఇప్పుడే ఏదైనా ఈ ఒక్క రోజులోనే అన్నీ సెటిల్ చేసుకోండి. సో అయితే నెక్స్ట్ డే అయితే మాత్రం రేపు రోజున మీకు కనపడినా కానీ మీ యొక్క అభిమాన్ని కలిసినా కానీ ఆయన దగ్గర కూడా వెళ్ళలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద గొడ్డలు దించుకుంటారే, ఆ గొడ్డలు దించుకుని ఎంత మాత్రాన అది మీరు బయట బయటికే, అంతేకాని నువ్వు గేట్ దాటి ముందు ఇంట్లోకి రాలేవు. నువ్వేనా నేనైనా అందరూ అంతే. సో అయితే ప్రతి ఒక్కరు గొడ్డలు దించుకోకుండా ఎగబడికి రక్కుకోకుండా పోయి ఉన్న ఒక ఓటుని అక్కడ నొక్కిరేయండి. తర్వాత అది ఏమంటారు చూసినా గోటి దాకా పోయింది, గొడ్డలా తెచ్చుకోకుండా మీ అందరు జాగ్రత్తగా ఉండండి. అంతేనా? ఈ యొక్క పార్టీ పిచ్ అనేది ఎంతే, ఈ రోగాలు అంటే ఇది ఒక అంటూ వైరస్ లాంటిది. 5 ఏళ్ళకి ఒకసారి వస్తూ ఉండేది, వచ్చి ఆ వైరస్ అల్లుకుంటా మన కరోనా వైరస్ వచ్చి 10 మందిని అట్టేసుకుపోయింది, అది కొంతమంది అట్టేసుకుపోయింది. అదేవిధంగా మన మీ అందరికీ ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఎగ్జాంపుల్కి మన యొక్క ఓటర్ ఐడి ఉంది కదా, ఓటర్ ఐడి అనేది జస్ట్ ఒక ఎలక్షన్స్ టైంలోనే గుర్తుకొచ్చింది. అదేవిధంగా మన యొక్క ఓటర్లైనా ఎవరైనా సరే ఒక ఓటింగ్ టైంలోనే ఎలక్షన్స్ టైంలోనే మనం కూడా ఒక ఓటర్ ఐడితో సమానమే. అది ఎట్టు గుర్తుకొచ్చుదో 5 సంవత్సరాలు ఒకసారి 3 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్స్ అప్పుడు, అదేవిధంగా మనం కూడా వాళ్ళకి అట్లా గుర్తుకొస్తాం తప్ప అందుకు మించి ఇంకేం ఉండదు. ఇంకా ఎక్స్ట్రాగా ఏం ఊహించుకుంటే అంత మీ దరిద్రం, అంత తప్ప ఇంకేం ఉండదు. అదండి సంగతి. అయితే చూసుకోండి, మొత్తంగా అయితే మీ యొక్క ఓటర్ ఐడి మీరు అవుతారా, మీరే ఆ ఓటర్ ఐడి అవుతారా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రాష్ట్రం కూడా సగం వేసుకొని పోయింది, అంతేగాని ఇంకేం లేదు అక్కడ. సో నేను మొత్తం చెప్పాలనుకుంటుందంటే ఇది ఒక పెద్ద స్టోరీ. ఈ స్టోరీలో మామూలు మీరు అర్థం చేసుకోండి అంతే తప్ప ఇప్పుడు ఎవరిది వాళ్ళది ఈ రోజుల్లో అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే నాన్నోడు ఎవడు పెట్టాడు ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ డే నీ ఎవరిని చూసుకున్నా ఎవరిని చూసుకుంటా అంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళకి అదేమంటారు చూసినవా, ఎదురు కొంచెం బతకకుండా మన కోసం బతుకున్న వాళ్ళ కోసం, మన తోడు పుట్టిన వాళ్ళ కోసం మన దానికోసం బతికితేనే చాలు. ఈ రోజులో వాడిది అక్కడిది వేరే వాళ్ళది అని పక్కోడి దగ్గర పోయామా వాళ్ళు తొక్కుతారు ఫస్ట్, నువ్వు చూసుకోరా అంటారు, ఓకేనా? అదండి ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే. మీ ఓటు యొక్క హక్కుని మీరు వినియోగించుకోండి. మీ యొక్క అభిమానికి మీ అమూల్యమైన ఓటుని నొక్కండి. సో అయితే ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా ఈరోజు అయితే May 13th మా తాతయ్య జ్ఞాపకార్థం అండి. ఇప్పటికీ ఆయన ఫార్ అవే 3 years అవుతుంది. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళి 3 years అవుతుంది. 4th yearకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక చిన్న ట్రీట్ అయిపోతున్నాం, అంటే ప్రార్థన పెట్టించబోతున్నాం. అదే ఇంకా భోజనాలు కూడా చేస్తాం. ఈరోజు అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో అయితే అదేవిధంగా మా అక్కయ్య కూడా గుంటూరు నుంచి వస్తుంది. అంటే మా అక్కయ్య కూడా ఇక్కడే ఓటు ఉందండి. మా అక్కయ్యకి మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. 6 years అవుతున్న 1 yearకి మళ్ళీ వచ్చి ఇక్కడ ఓటేసింది. మళ్ళీ ప్రెసెంట్ తర్వాత 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓటేయడానికి వస్తుంది. మా బావకి అక్కడ ఓటు క్రియేట్ చేయడం ఇంకా వల్లగాలేదు. అయితే ఆ ఓటు ఇక్కడికి వినియోగించడానికి మళ్ళీ ఇక్కడికి వస్తుందండి మా అక్కయ్య కూడా. ఇంకో కొద్ది నిమిషాలు వచ్చింది. మా అక్కయ్య వచ్చిన తర్వాత నేను, మా అక్కయ్య, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళి అక్కడ మా యొక్క అమూల్యమైన ఓటుని మేము వినియోగించుకుంటాం. అదేవిధంగా మీరు కూడా సేఫ్గా వెళ్ళి మీ యొక్క ఓటుని వినియోగించుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే చాలా మంచి వీడియోస్ తీయబోతామండి మా అక్కయ్య వాళ్ళతోటి. ఇప్పుడు మా అక్కయ్య వస్తుంది కాబట్టి మా అక్కయ్య వచ్చిన ప్రతిసారి నేను ఏదో ఒక చిన్న ట్రీట్ ఇస్తూ ఉంటాను కదా, అదేవిధంగా ఈసారి కూడా ఒక చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే, నేను మాట్లాడిన మాటలు ఏదైనా తప్పు అనిపిస్తే క్షమించండి. అంత పెద్దవాడిని ఏం కాదు, ఏదో నాకు చెప్పాలనుకుంటే నేను చెప్పాను. నా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకేమైనా నాకేం తెలియపరచాలనుకుంటే కామెంట్ చేయండి, ఓకే అండి? ఈ వీడియో అయితే ఇంతే. తర్వాత నెక్స్ట్ వీడియో ఓటు వేయడానికి వెళ్తాం కదా, అక్కడ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాసిబిలిటీ ఉంటే అది నొక్కేది కూడా చూపిస్తాను, ఓకే? లేకపోతే చేసేది ఏం లేదు. తర్వాత ఓటు వేసిన తర్వాత నా ఫింగర్ చూపిస్తాను,
ఇంక్ మార్క్ అనేది ఇప్పుడు లేదు ప్రెసెంట్, తర్వాత చూపిస్తాను. ఓకేనా, వీడియో అయితే చూస్తుండే, స్టే ట్యూన్, వీడియో చాలా బాగుంటుంది. చూసారండి, మొత్తానికి అయితే మా అక్కయ్య ఓటు వేయడానికి తన అమూల్యమైన ఓటుని వినియోగించుకోవడానికి సౌపాడు నుంచి మరీ ఎండలో బయలుదేరి వచ్చేసింది. ఆమె సరుకులు నువ్వురా. ఓకే అండి, అల్లుడు ఉండు, ఈ బ్యాగ్ తీసుకుంటా ఫస్ట్. ఏదండి అటుపక్క పట్టుకుంది ఎడ ఓటు మీ అబ్బాయి కాడ. అక్కాయ్ హాయ్ బాబా, నేస్తే ఉండు బా. ఓకే बोलो हाय बोलो अश्री दीदी हाय बोलो हाय అయ్యో ఈ నిద్రపోతానండి, నించో నిద్రపోతున్నా అల్లుడు. అయ్యో అయ్యో అల్లుడు హాయ్ చెప్పు. హాయ్ ఇప్పుడు ఒక గంటకి చదువుతాడండి. ఓకే అండి, ఇప్పుడు మొత్తానికి అయితే మళ్ళీ మా అక్కయ్య ఊరికి వెళ్ళి దగ్గర 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ అది వచ్చింది కండి. ఈ పొట్టుడైతే అచ్చ మా అమ్మకాడ పెరిగిండు. ఇటు పుట్టినా కానీ ఈడు బాగోవాలండి మా అమ్మాయి చూసుకుంది. అయితే ఇటు పోయిన 2 రోజులు మా అమ్మ ఏడిచింది, ఆ అబ్బాయి పోయిండు 2 రోజులు ఆ కాడ ఉన్నాడండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ హ్యాపీనెస్ అంతా ఇప్పుడు చూడు వాడితో ఎట్టాడుకుంటుంది మా అమ్మ అయితే. బాగా ఇష్టం మా అమ్మకి అయితే పిల్లలంటే. అదేవిధంగా ఈ ఆధార్ అయితే ఇప్పుడు మా నాన్న దగ్గర థమ్స్అప్ ఉన్నాయి. ఆ థమ్స్అప్ కోసం మా నాన్న లైన్ చేస్తాడు, ముద్దు పెట్టడం తాత తాత అంటాం అంటే చేస్తా ఉంటాం. సంగతి అయితే మొత్తానికి అయితే అది వీడియో. అయితే ఇప్పుడు మా అక్కలు గుంటూరు నుంచి వెళ్ళి అంటే మా బావకి అక్కడే సౌపాడులో ఓటు ఉందండి. ఆ ఓటు అక్కడ పొద్దున్నే వేసేసి తర్వాత బయలుదేరారు. వాళ్ళు వచ్చేళ్ళకి ఇప్పుడు దగ్గర 12 పావుతోకు 1 అవుతుందండి టైం అయితే. ఇంకో 1 అవర్లో బయలుదేరి నేను మా అక్క మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి మా యొక్క అమూల్యమైన ఓటుని మేము అక్కడ ఓటు వేస్తాం. ఓకేనా, అదే వీడియో. అక్కలు ఎనబండి వచ్చారు కాబట్టి వాళ్ళకి చల్లటి కూలింగ్ వాటర్ అదేవిధంగా థమ్స్అప్ ఉన్నాయి. మా బావ అయితే థమ్స్అప్ ఎత్తిన థమ్స్అప్ దించుకొని తాగుతాడు. థమ్స్అప్లో మా బావకి పోటీ ఎవరు లేరు అసలుకి, నేను కూడా తాగలేను ఆ విధంగా. వాటర్ ఇవ్వ మా అక్కయ్య వాళ్ళకి. కూలింగ్ హెవీ కూలింగ్ ఉన్నాయా? లైట్ కూలింగ్ వాటర్. బావ కూడా ఇవ్వ, గ్లాసులో పోసేవాడి. ఇంకా వాడికి అయితే లెగితే ఇంక సెల్లే థమ్స్అప్ కూడా ఇవ్వు. అదేవిధంగా థమ్స్అప్ కూడా ఉందండి. థమ్స్అప్ కూడా తీసుకొని లైట్గా. మా బావకి అయితే థమ్స్అప్ చాలా ఇష్టం. ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టగలి మొత్తం గడ్డ నీళ్ళు లోన ఇప్పుడు కొంచెం కరిగింది. వీళ్ళు సెల్ కోసం అనుకుంటున్నారు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నా ఉండు నీతోటి. ఇది చూడండి ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే. మా అమ్మ అంటే ఒక ఇష్టం వాడికి. ఇంటికి వెళ్ళావా అక్షయ్? ఇంటికి వెళ్ళావా? 5 నిమిషాలు బాగా వాడదా ఫస్ట్ మంచిలి. అండి ప్రస్తుతానికి అయితే ఓటు వేయడం కుదరలేదు, అంటే సాయంత్రం వేయాలి. ఇప్పుడు చాలా మంది రష్ ఉన్నారు. ఇప్పుడు టైం 3 అవుతున్నా కానీ ఇంకా జనాలు ఎవరు తగ్గలేదండి. అయితే ఈరోజు సాయంత్రం 6 కల్లా అవుతుంది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే మా తాత జ్ఞాపకార్థం వీడియో, అది చాలా బాగుంటుంది. ఆ వీడియో అయితే చూస్తానండి. ఓకేనా, బాయ్.